దారుణమైన నూనె ఉంది వాళ్ళు 400 రూపాయలు, 400 రూపాయలు నువ్వుల నూనె ఉందండి. నువ్వు పప్పును 450. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది మీకు? కిలో నెయ్యి కాస్తే అరకిలో అనుకోసి వస్తాయి. కిలో నెయ్యి వాళ్ళ 600 పైన ఉంటుంది. పైన లోపం ఉందంతా ఇక మాయే, కెమికల్స్ ఇవన్నీ కలిపినామని చెప్పి సీట్ నీకు ఇస్తే రిపోర్టు మేము మాట్లాడుతున్నామా? ఇది తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. ఎవరు చేశాడో ఆయన పార్టీలో సస్పెండ్ చేయాలి మీరు. అంతేగాని మీరు సమర్థిస్తున్నారంటే ఇంకొక తప్పు చేయమని. చిన్న మేమే మా పార్టీ ఆఫీస్లో తప్పు చేస్తే సస్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకొకరు భయపడతారు, జాగ్రత్తగా ఉంటారని. ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా, మీ తండ్రి వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు తల్లిగారిని ఇష్టానుసారంగా మాట్లాడతామంటే వాళ్ళ తల్లి మీ తల్లి లాంటిది కాదా? తల్లి గురించి తల్లి ఏం చేశారు? సరిపోయిన తల్లి ఏం చేశారంట. ఇంత దుర్మార్గమైన మాటలు. నీ వెనకాల తిరిగే సిబ్బంది పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పిల్ల మీద కూడా మాటలే. రాజకీయాల్లో ఎలాగోలా తిట్టేస్తే మనస్తాపం చెంది పారిపోతారనుకుంటారు మీరు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే అర్ధరాత్రి వరకు మిమ్మల్ని ఇంటికి పంపిస్తానికి ఓటేశారు. కనుక ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. లేదంటే స్థానిక ఎలక్షన్లో మీకే తెలుస్తుంది ఎలాంటి ఓటమి ఇంకా గురయ్యామేంట్రా, కారణం ఏంటని సరి చేసుకుంటాం అనేది మీ నాయకులు ఎక్కడ కనబడట్లేదు. అందరూ సమర్థించుకుంటున్నారు. కనీసం ఒకరు కాదు ఒకరన్నా మేము తప్పు చేసి మొన్న ఎక్కడో జోగి రమేష్ గారి ఇంటి దగ్గర రోజాను జోగి రమేష్ గారికి మాట్లాడుకుంటా అంటున్నారు, తప్పు చేసాం, పాపం చేసాం, ఈ పాపం మనకి చుట్టుకుంటుందని. సుబ్బారెడ్డి గారు అన్నాడు, కలిసింది కానీ అంత కలవలేదంట. అంటే ఇన్ని తప్పులు చేసి కూడా సమర్థించుకుంటున్నారంటే ఈ పద్దాగా మాట్లాడాలని మాకు చిరాగ్గా ఉంది. ఆ భగవంతుడే మిమ్మల్ని చూసుకుంటాడు, మిమ్మల్ని స్థానిక ఎలక్షన్లో చూసుకుంటారు. ఆ శాసనమండలి లాంటి పవిత్రమైన చాటు కూడా దేవుడు పటం పట్టుకున్నారు. ఆ పటాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పక్కన పడేయటం, చెప్పులు వేసుకుంటున్నారంటే ఇంతకంటే ఘోరమైన మనస్తత్వం ఎవరికి ఉండదు. మన ఇండియాలోనే, ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి మన ఇండియాలో ఏ దేవుణ్ణి అనడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఎవరన్నా అంటే మనకి పాపం తగులుద్దేమో, అది పిల్లలు కొడద్దేమో, తర్వాత ఏమవుతామనే భయం ఉంటుంది మనకి. అలాంటి భయం లేకుండా ఉన్న మీకు భగవంతుడు చూసుకుంటాడు. రానున్న ఎలక్షన్లో ప్రజలు కూడా చూసుకుంటారని చెప్పి సెలవు తీసుకుంటారు. పెట్టింది దేనికి అంటే ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అది ఈ రోజుతో జరుగుతున్న ఒక్క కార్యక్రమం కాదు. 2004 నుంచి కూడా ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం హిందువుల మనోభావాలను దెబ్బతీయటం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలు యొక్క ప్రాశస్త్యతని క్వశ్చన్ చేయటం, అలాగే రకరకాల పనులతో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన 19 నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, హిందువుల మనోభావాలతో తీవ్రంగా ఆడుకుంటున్నారు. తను చేసింది తప్పు అని తెలుసు. మరి సిబిఐ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగింది అనేది ప్రాథమిక రిపోర్ట్లో వచ్చింది. అయినా కూడా కల్తీ జరగలేదు, ఇంకోటి అని చెప్తూ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు తీసుకుని మరి పవిత్రమైన విధాన మండలిలోకి వచ్చి అల్లరి చేయటం, అది కూడా చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి వారిని అవమానం చేయటం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, ఆయన పార్టీలో ఉన్న వివిధ ఇంతకుముందు చేసిన శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎన్నో సందర్భాల్లో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ, ఇందాక మిత్రులు రాము గారు చెప్పినట్లుగా హనుమంతుడు చెయ్యి ఇరిగిపోతే చేయి పెడతాం, రాముడు తల తగ్గిపోతే తల పెట్టుకుంటాం, రథం కాలిస్తే ఇంకో రథం చేయించుకుంటాం. మరి అట్లాంటప్పుడు మా ముఖ్యమంత్రిగా నువ్వెందుకు? మరి అటువంటి అసహ్యకరమైన పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి తన అసహ్యకరమైన పాలనని ప్రజలు బుద్ధి చెప్పారనే విషయాన్ని కూడా గుర్తు లేకుండా మళ్ళీ అదేవిధంగా హిందూ సమాజాన్ని అవమానించడం, రాష్ట్ర ప్రజలందరినీ కూడా అవమానించినట్లే. అలాగే తను చేసిన తప్పుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానివ్వండి, ఇంకొకరికి కానివ్వండి ఆపాదించడం, ఇది ఎట్లా అంటే ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే అని మన హిందీలో సామెత ఉంటుంది. ఆ రకంగా తయారయ్యారు. వాళ్ళు చేసే పని అది తప్పని చేయటం, ఆ తప్పని వేరే వాళ్ళకి ఆ బురదలో తిరిగే పని ఎలా అయితే తన చుట్టూతో ఉన్న వాళ్ళకి అంటిస్తాలని ప్రయత్నం చేస్తుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అలాగే వారి శాసనమండలి సభ్యులు మిగతా నాయకులు చేయటం చాలా సిగ్గుచేటు. ఇకనైనా కూడా బుద్ధి తెచ్చుకుని వారు హిందువుల మనోభావాలతో ఆటలాడకుండా వాళ్ళు మంచి ప్రతిపక్షంగా రాణిస్తే రాష్ట్రానికి కూడా మంచిదని విషయం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గురుమూర్తి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మనకందరికీ తెలిసిందే, వైసీపీ అంటే అబద్ధాల ఫ్యాక్టరీ, అబద్ధాల యూనివర్సిటీ. వాళ్ళకి
దానిలో ఫస్ట్ ఇచ్చేదే ట్రైనింగు అబద్ధాన్ని ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దానికి మనకు దానికి సాక్ష్యం వెరీ సింపుల్. ఎదురుగుండా చెప్పులు వేసుకుని ఫోటోలు పట్టుకుని ఫోటోలు పట్టుకుని కౌన్సిల్లోకి వచ్చారు. కౌన్సిల్లోకి వచ్చి మేము చెప్పులు వేసి రాలేదంట. అంటే ఎదురుగుండా కనపడే నిజాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేసి బేసిక్గా అవసరమైతే మేము రిజైన్ చేస్తాం, మీరు చూపించండి అంటే అనే టైప్లో నడుస్తూ ఉంటారు. ఇంత దారుణంగా చెప్పే వాళ్ళ గురించి ఇంక క్రెడిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది. ఏదన్నా సరే వేసుకొచ్చారు, తెలియక గుర్తు లేక మర్చిపోయి వేసుకొచ్చాము, సరే లెంపలు వేసుకుని తిరుపతి వెళ్ళి దేవుడి విగ్రహం దగ్గర మోకరెళ్ళి బేసిక్గా గుండు కొట్టించుకుని వచ్చేసి అట్లీస్ట్ పాపాలన్నా పోతాయి. దానికి కూడా అది కూడా చేయదు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉందంటే ఈ క్రెడిబిలిటీ కూడా ఉన్న కొద్దిపాటి క్రెడిబిలిటీ ఏమన్నా మిగిలిందంటే పూర్తిగా ఈ దెబ్బతో పోగొట్టేస్తుంది. అంటే వ్యవస్థల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, అన్ని రకాలుగాను పోగొట్టేసుకుని ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎంత అధపాతాలకు వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు. చాలా దారుణంగా బిహేవ్ చేయటమే కాకుండా అసలు అంటే అందరికీ తెలిసిందే వెరీ క్లియర్గా. అంటే ఆంజనేయుడు చెయ్యి ఇరిగిపోతే ఏమవుద్దా అని క్లియర్గా చెప్పారు. ఏమవుద్ది, ఇంకో చెయ్యి పెడతాం. శ్రీరాముడు తల తెగిపోతే ఏమన్నా అవుద్దా, దాంట్లో ఇంకో విగ్రహం పెడతాం. అంటే అంత సింపుల్గా విగ్రహాలని దేవుడి విగ్రహాలను కూడా అంత చులకనగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇప్పుడు ఏదో స్పెషల్గా మనకి వాళ్ళ భాషా భావాలు అన్నీ మారిపోతాయి అనుకుని మనం కూడా ఆశించడం కూడా రైట్ కాదు. ఆల్రెడీ ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఆల్రెడీ క్రెడిబిలిటీ పోయింది. 11 నుంచి 0కి వచ్చే టైం దగ్గరగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అసలు పెద్దల సభలో